సమాధానాలు ఇవ్వట్లే. శాసనసభలో 84 ప్రశ్నలు అడిగితే 8 నాకైతే ఇప్పుడు ఒక సమాధానం లేదు, మన లేదు. ఎన్ని ప్రశ్నలు, అసలు ఆ ప్రశ్నలు కూడా రావాడికి. 76 ప్రశ్నలకు సమాధానాలు లేవు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వివక్ష ఎందుకు? ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్ర ఏమిటి? ఓడిపోయిన వాళ్ళతో పనులు ప్రారంభించడం ఏంటి? పాలకులు పద్ధతి మార్చుకోవాలి. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ప్రశ్నలకు అసలు సమాధానాలే దొరుకుతలేవు. సమాధానాలు రిప్లై పంపాలా, ఆ రిప్లై లేవు. పిటిషన్లు తీసుకుంటారు, అవి లేవు. మెన్షన్ చేస్తే దానికి ఏవి లేవు. ఇక అది ఏందో ఏం కథనో అర్థం కాదు. మళ్ళీ మా సభాపతి గారు పదే చెప్పిండు, అరే ప్రభుత్వం ఇవ్వాలని. వాళ్ళేమో పట్టించుకోరు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఇవాళ ఖచ్చితంగా శాసన మండలిని చూడండి, శాసన మండలి సమావేశాలు చూడండి. ఇప్పుడు సమావేశాలు లైవ్ వస్తుంది, శనార్థి తెలంగాణ లైవ్ వస్తుంది. ఎస్, ఎంత పెద్ద ఓట్లు మన దగ్గర ఉంచుకొని సీఎం పదవులను అడగడం ఏమిటి అంటుండు లింగయ్య. బరాబర్ అది. చరిత్ర శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్. ఇక సోదరులారా, సమయం అవుతుంది, నేను సభకు పోవాల్సిన సమయం కాబట్టి దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రోజు బీసీలకు.